సో నువ్వు చెప్పే మాటల్లో ప్రార్థన చేసినప్పుడు నీ మాట పెద్దగా ఉందా, లేదంటే నీ యొక్క పరిస్థితి, లేదంటే ఆ ఒక సమస్య పెద్దదిగా ఉందా? ఇప్పుడు చెప్తారు మాటని, ఇంటికి వెళ్ళాక చూసుకోండి. ఆ గొడవ గురించి ఎంత చెప్తారంటే ఇంకా చెప్తానే ఉంటారు. ఆ గొడవ వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ ఏం చేస్తున్నావు, ఆ గొడవ పెద్దగా చేస్తున్నావు. ఏ గొడవ వస్తే ఏంటి, సమాధానం ఇచ్చే క్రీస్తు నా గృహానికి రాజుగా ఉన్నాడు, నా గృహంలో సంతోషం సమాధానమే ఉంటుంది అన్నప్పుడు ఏం చెప్తున్నావు? నీ శత్రువు కంటే నీ నోరు పెద్దగా చేస్తున్నావు అంట. హన్న ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఉంటా చూడు, మై మౌత్ హ్యాస్ ఓపెన్ వైడ్ టు స్పీక్ బోల్డ్లీ అగేన్స్ట్ మై ఎనిమీస్. నోరు పెద్దగా తెరవాల్సింది పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకునేటప్పుడు కాదు. ఎప్పుడు తెరవాలంట? శత్రువు వచ్చినప్పుడు, అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు, అప్పుడు తెరిచి పెద్దగా తెలవడం అంటే ఏంటి? నీ దేవుడు గురించి నీ వాక్యము ద్వారా మాట్లాడడం అన్నమాట. అప్పుడు నీ యొక్క శత్రువులు నువ్వు స్వాధీనపరచుకుంటు, లేదంటే నీ శత్రువే గొప్పగా చెప్తున్నావు. సో 10 నిమిషాల్లో 8 నిమిషాలు లేదంటే 9 నిమిషాలు నీ ప్రాబ్లం గురించే మాట్లాడి 1 నిమిషమే దేవుని గురించి మాట్లాడమనుకో, ఎవరిని పెద్దగా చేసావు? ప్రాబ్లంనే పెద్దగా చేసావు. అర్థమవుతుంది కదా డిఫరెన్స్? సో నీ నోరు నీ శత్రువు కంటే పెద్దగా ఉండాలంట.